హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది రాకేష్ టాక్స్. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే సింపుల్. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయారు. చనిపోతే అక్కడున్న ఇరానియన్ ప్రజల కంటే అంటే ఇరానియన్ ప్రజలు చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ చాలామంది కూడా ప్రొటెస్టులు చేస్తున్నారు అండ్ యాంటీ యూఎస్ఏ యాంటీ ఇజ్రాయెల్ అని చెప్పేసి. అండ్ కమింగ్ టు ఇన్ ఇండియా, మన ఇండియాలో కూడా ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే ఇక్కడ ప్రొటెస్ట్లు అవుతున్నాయి. బెంగళూరు అవ్వచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ లాల్ చౌక్ దగ్గర అవ్వచ్చు, రోడ్ల మీదకి వచ్చి మరి ప్రొటెస్టులు చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఇండియా షియా ముస్లిమ్స్. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీరు ఇక్కడ నేను వాళ్ళలో అంటే ఇది ఇట్స్ మై ఒపీనియన్, ఇక్కడ యూనిటీ చూడండి. మీరు అక్కడ ఎక్కడో గల్ఫ్ కంట్రీస్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరుగుతాయి, మన ఇండియాలో కూడా ప్రొటెస్టులు అవుతున్నాయి అని అంటే వీళ్ళకు ఉన్న యూనిటీ మన హిందూస్కి ఎందుకు లేదు? మన హిందూస్కి పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు మన హిందూస్ ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు సరిగ్గా? అసలు ఇలా రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్టులు చేసిలా మేబీ నా వరకు నేనైతే చూడలేదు మరి ఇంతగానం అవ్వడం చేయడం. ఒకసారి మీరు న్యూస్ ఆర్టికల్స్ చూస్తే అసలు హౌ విల్ ముస్లిమ్స్ అసలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఒకసారి చూడండి. మీరు స్టేటస్లు పెడుతున్నారు. అది సుప్రీం లీడర్ అయిన కామినేని చనిపోతే, వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోతే, కానీ ప్రేమ ఉన్నది వాళ్ళకి. కానీ మన ఇండియాలో మన హిందూస్ మీద ఏదైనా దాడి జరిగినా ఏదైనా అయినా కూడా మన ఇండియన్స్ అసలు ఎందుకు రియాక్ట్ కారు? అసలు రియాక్ట్ కారు, చెయ్యరే మనకెందుకులే అనుకుని పోతారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, కొంచెం మనం కూడా మారాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అంటే ఇది నా ఓన్ ఒపీనియన్, మేబీ ఇది యాజ్ ఎ రైట్ ఆర్ రాంగ్, దయచేసి నన్ను క్షమించండి ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో వచ్చిన న్యూస్ హెడ్లైన్స్ అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని వీడియోస్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది, చూడండి అవి కూడా. ఇక్కడ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.